హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన ధీరుడు, కోట్లాది మంది ఉద్యమకారులను క్రమశిక్షణతో నడిపించిన నాయకుడు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారితో నేనున్నాను. ఈ దశాబ్ది వేళ మరొకసారి పలకరించాలని వచ్చాను. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? గడిచిన ఏడాది ఇదే సమయానికి కలిశాను మిమ్మల్ని. ఆ రోజు ఒక ఆవేదన మీలో కనిపించింది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రజాపాలన కొనసాగబోతోందని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి అడుగు ఎలా వేయాలని ఆకాంక్షిస్తున్నారు? మీకు కృతజ్ఞతలు. 50 మంది తెలంగాణ ప్రేక్షకులకు కూడా రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఒక అదనపు సంతోషం. మామూలుగానే రాష్ట్ర ఆవిర్భావం అంటే ఒక సంతోషం. ఇలా అదనంగా మేము ఇంత ఆనందపడటానికి ఒక అదనపు కారణం ఏంటంటే, ఈసారి జరిగే ప్రభుత్వ వేడుకల్లో మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు, మాకు కూడా ఒక భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇది ఇదివరకెన్నడూ లేదు. ఆ భాగస్వామ్యంతో ఏదో ఒరుగుతుందని కాదు, అంటే ఇది మన రాష్ట్రం, మనం అందరం కలిసి వేడుకలు చేసుకుంటున్నాం అనే భావన మాత్రం కలగటం చాలా చాలా ఇంతవరకు లేదు. అది అట్లాంటి అవకాశం రాలే, అట్లాంటి ఒక భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం. మాకు కూడా కనీసం దూరం నుంచైనా చూసిపోవటానికి మనకు అవకాశం దొరకకపోయానే ఒక బాధ ఉండేది. ఇవాళ మొట్టమొదటిసారిగా ఒక భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం పూనుకోవటం, నిర్ణయించుకోవటం, ఇది చాలా మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈ పరిణామాలను అందరం కూడా సంతోషపడుతున్నాం. ఇది నా దృష్టిలో ఇది ఒక కొత్త పరిణామం ప్రభుత్వం మారిన తర్వాత. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలైనప్పుడే ఒక ఉమ్మడి అభిప్రాయం, మేము కూడా భాగస్వామ్యం అయినాం కాబట్టి ఒక ఉమ్మడి అభిప్రాయం ఏంటంటే, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పాలన కొనసాగాలనుకున్నాం. ప్రజాస్వామిక పాలన ఎందుకు అవసరం అంటే, పాలనలో అందరికీ భాగస్వామ్యం దొరకాలి, ఇక్కడ అభివృద్ధిలో, ఇక్కడ ఫలాల్లో అందరికీ వాటా దక్కాలి. ఇది నిజంగా ఒక రాష్ట్రం సాధించుకున్నందుకు అందరికి కూడా అప్పుడే వారి ఆకాంక్ష నెరవేరుతుంది, అందరికీ ఒక సంతోషం కలుగుతుంది, అందరికీ కూడా వారు కోరుకున్న వాళ్ళ కళ, ఒక ప్రత్యేక రాష్ట్రం అనే కళ నెరవేరుతుంది. ప్రత్యేక రాష్ట్రం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం విడిపోవటం మాత్రమే కాదు, ఒక ప్రజలు తమను తాము పరిపాలించుకునే అవకాశం కూడా. ఆ పరిపాలించుకునే అవకాశం 10 ఏళ్లలో దొరకలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా దానికి ఒక అవకాశం దొరకటం కూడా ఒక మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. కీలకంగా ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇంకా ప్రజాస్వామిక ఒక పాలన విస్తరించడానికి మా వంతు కృషి కూడా కొనసాగుతూ ఉంటాయి. అంటే ఒకటి సార్, అంటే గడిచిన ఏడాది ఇలాగే ఉత్సవాల వేళ మిమ్మల్ని కలిసినప్పుడు మీతో పాటు చాలామంది ఉద్యమకారులు, కవులు, రచయితల ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, ఒక నిరంకుశ పాలన కొనసాగింది, ఒకప్పటి రజాకారుల పాలన మళ్ళీ కనిపిస్తోందన్నారు. కానీ ఇప్పటి కొత్త ప్రభుత్వం ప్రారంభంలోనే ఇది ఒక ప్రజాపాలన అని చెప్పేసి ఒక సింబాలిక్గా చెప్పే ప్రయత్నం చేస్తోంది. పాలన ఆ దిశగానే కొనసాగింది అనుకుంటున్నారు. కొన్ని నెలలు మాత్రమే గడిచింది కనుక మనం పెద్దగా బేరీజు వేసే అంశం ఉండదు కనుక, ఇప్పటి ప్రజాపాలన ప్రజల కోసమే కొనసాగుతుందా? ఇప్పటి వరకు అయితే ప్రజల కోసమే కొనసాగుతుంది. ప్రజలందరినీ కలుపుకోపోయే ప్రయత్నం, సమస్యలు వినటానికి ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా చాలా మంచి ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయి. అదే మనం మొట్టమొదట దాన్ని ఆహ్వానిస్తూనే వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, ఒక ప్రజాస్వామిక తెలంగాణగా తెలంగాణను తీర్చిదిద్దాలి, అది ఆహ్వానిస్తున్నాం. అది ముందుకు పోవాలి అంటే ప్రభుత్వం పని ప్రభుత్వం చేయవలసి ఉంటుంది. అది ఆ దిశలో ముందుకు నడిచే విధంగా మా వంతు పాత్ర మేము పోషిస్తాం కదా. మేము కూడా, మాకు కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి ఆ పాత్ర మేము కూడా పోషిస్తాం. అట్లా ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసమనే ప్రయత్నం మాత్రం తప్పకుండా ఉంటుంది. అంటే ఒకటి సార్, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది, దశాబ్ద కాలం ముగిసిపోయింది. సో రాష్ట్రం ఏర్పాటులో ఏ ఒక్కరిది ప్రముఖ పాత్ర అని చెప్పలేం. అందరూ కీలకంగా ఉన్నారు, అందరూ పోరాడారు, సిద్ధింప చేసుకున్నారు. చాలా ఆకాంక్షలు నెరవేరలేదనే వేదన కూడా చాలా మందిలో కనిపించింది. సో 10 ఏళ్ల పాటు జరగని అభివృద్ధి కానివ్వండి, 10 ఏళ్ల పాటు ఏదైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వాటన్నింటికీ కూడా ఇప్పటి ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్న మీరు వాటన్నిటి, ఆ సమస్యలన్నింటిని పరిష్కరించే దిశగా ఎలాంటి కృషి చేయాలనుకుంటున్నారు? మేము ఒకటి, ఇక్కడ ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వ్యక్తులుగా, ఇక్కడి ప్రాంత చరిత్ర, ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళంగా, ఈ ప్రాంత యొక్క అభివృద్ధి కోసం గత 10 ఏళ్ళుగా ఒక కృషి చేసిన వాళ్ళంగా,
తప్పకుండా మా ప్రయత్నం ఉంటుంది. మేము ఒకటి మా వంతుగా ఈ ఆకాంక్షలను వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాం. అవి నెరవేర్చడానికి ప్రభుత్వంతో మాకున్న పరిచయాన్ని మేము సరిగ్గా దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక అనుసంధానకర్తగా వ్యవహరించడానికి, ఒక వారధిగా నిలవటానికి మా కృషి ఉంటుంది. ఇవన్నింటి ద్వారా మేము ఒక భాగస్వామ్యం తీసుకొని ఒక పాత్ర ఈ ప్రాంత ఎదుగుదల కోసం, వికాసం కోసం ఒక పాత్ర పోషిస్తూ ఉంటాం. అంటే ఈ దశాబ్ద కాలంగా కూడా కవులు రచయితల గొంతు నొక్కారు, ఉద్యమకారులకు అందాల్సిన ఫలాలు అందించలేదని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు మీతో పాటు చాలామంది. సో అలాంటి వారికి జరిగిన అన్యాయం ఏంటనేది ఇప్పుడు ఈరోజు కొత్తగా మీరు తెలుసుకునేది లేదు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఆ దిశగా ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే మీకు కూడా కొంత బాధ్యత అప్పగిస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఆల్రెడీ ఒక కేటగిరీలో ఉన్నారు కనుక వాటి కోసం ఎలాంటి కృషి చేయబోతున్నారు? ఒకటి మేము ఫస్ట్ చేయబోయేది ఏంటంటే, మాతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తులతో, శక్తులతో, ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ, వాళ్ళతో కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయటం. సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణ కోసం ఏం చేయాలి, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధి కోసం ఏం చేయాలి, ఇక్కడ విద్యా వైద్య వ్యవస్థలు బాగు చేయటానికి ఏం చేయాలి, ఇవన్నింటి విషయాల మీద మా వంతుగా మేము కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టడం. రెండు, ఈ అభివృద్ధి ప్రణాళిక అమలు కోసం మా వంతు ప్రయత్నం చేయటం, అటు ప్రజలను కదిలించటం, ఇటు ప్రభుత్వానికి కూడా ఆ దిశగా నడవలసిన ఆవశ్యకతను విడమర్చి చెప్పటం. ఇది రెండు మేము నిర్వర్తించగలిగేటువంటి కర్తవ్యం. మూడోది ఏంటంటే, ఆ అభివృద్ధి మేము అనుకున్న విధంగా ఒక స్థూలంగా తప్పులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి కావలసిన సహకారాన్ని అందించటం, నిరంతరం సహకారాన్ని అందించటం, ఆ ప్రభుత్వము లక్ష్య సాధన కోసం సరిగ్గా నడవటానికి తోడ్పాటు అందించటం, ఇవన్నీ మా కర్తవ్యాలుగా ఉంటాయి. మేము చేయగలిగేటువంటి పనులు అవి. ఆ పనులను తప్పకుండా చేస్తాం. ఒకటి సార్, అంటే 1969 నుంచి ఉద్యమం కొనసాగినప్పుడు పోరాటాలు చేశారు, ఎంతోమంది అసువులు బాశారు, సో ఎన్నో ఉద్యమాలు చూశారు. మీతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది మీతో పాటు కలిసి నడిచారు. అంటే ప్రపంచానికి తెలియని ఈ ఉద్యమ సందర్భంలో బాగా ఇబ్బంది పడ్డ సందర్భం, లేదా బాగా గుర్తుంచుకునే సందర్భం ఏదైనా ఉంటే ఈ దశాబ్ది వేళ మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటాం. చాలాసార్లు నిజంగా మేము ఎంత ఘర్షణ పడ్డామో ఒక కార్యక్రమం నిర్ణయం చేసుకున్నాక. బాగా సంతోషం కలిగించిన విషయం ఏంటంటే, మేము ఇప్పుడు ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అని అనుకున్నప్పుడల్లా అత్యంత సాధారణమైనటువంటి ప్రజలే చాలా విలువైనటువంటి సూచనలు చేశారు, చాలా విలువైన సూచనలు. మేము సిరిసిల్ల పోతే అక్కడ కొంతమంది ప్రజలు కలిసి ఏం చేయాలి, ఎట్లా చేస్తే తెలంగాణ వస్తుంది అని అడిగితే, మమ్మల్ని అందరినీ హైదరాబాద్కు పిలువనంపు, మేము వచ్చి తెలంగాణ ఎట్లా రాదో చూపిస్తామని వాళ్ళు చెప్పిన తీరు. మరి కొన్ని ప్రాంతాల్లో మేధావులంతా ఒక చోట చేరినప్పుడు ఇప్పుడైనా అభిప్రాయ భేదాలు లాంటివి రావటం, లేకపోతే ఏకాభిప్రాయం మీద ఒక అభిప్రాయం తీసుకొని నడిచే విషయంలో కానీ ఏమైనా ఇబ్బంది ఫేస్ చేశారు? అట్లాంటిది లేకుండానండి. ఎందుకు లేదు అంటే, లక్ష్యం తెలంగాణ, లక్ష్యం తెలంగాణ అయినప్పుడు మన వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఏమీ లేనప్పుడు దీంట్లో మరి ఆ తెలంగాణ కోసం మనం అన్నీ మన స్వార్థాలను కూడా మనం వదిలిపెట్టాలని, అందరం కూడా ఒక కంకణబద్ధులమై పనిచేయాలని అనుకున్నప్పుడు సహజంగానే ఘర్షణలు రాలేదు. ఏదైనా చర్చ జరిగింది. నేను కొన్ని అనుకొని పోయేది ఒక్కోసారి, కానీ చర్చ జరుగుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది నేను అనుకున్నది కరెక్ట్ కాదు, ఇప్పుడు వస్తున్న సూచనల ప్రకారం భిన్నమైనటువంటి ఒక నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సాగర హారం మేము నిర్ణయించుకున్నప్పుడు ఆ కార్యక్రమం అనేది మా మెదడులో లేదు. వాస్తవానికి ఆ రోజు మీటింగ్లో ఏదో ఒక ప్రతిపాదన పెట్టగలిగే ఒక ప్రణాళిక కూడా మా దగ్గర లేదు. అప్పుడు సభ నుంచి వచ్చిన సూచనల వల్ల, సభలో వచ్చినటువంటి ప్రతిపాదనల వల్ల ఆ రోజు ఒక నిర్ణయం జరిగింది. సాగరహారం అనేదే కరెక్ట్ నిర్ణయం అని అందరం కూడా ఒక అభిప్రాయానికి వచ్చినాం. చాలా సంతృప్తినిచ్చింది. ఉద్యమం కొనసాగిన టైంలో గద్దర్ గారి పాట కానివ్వండి, లేకపోతే చాలామంది యువత బయటకు వచ్చి చేసిన పోరాటాలు, కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినప్పటికీ కూడా మీరు సకల జనుల సమ్మె ద్వారా ప్రపంచానికి తెలంగాణలో ఒక ఉద్యమం జరుగుతోందనే ఒక విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళగలిగారు. సో ఇంత పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో యువత కొన్ని ఇబ్బందులు పడ్డారు, కొన్ని కేసెస్ నమోదు చేశారు వాళ్ళ మీద, ప్రధాన కూడళ్లలో జరిగిన కొన్ని అంశాలపై. ఇప్పటికీ ఆ కేసెస్ అయితే కొనసాగుతున్నాయి.
సో ఇప్పటి ప్రజాపాలనలో వారందరికీ వాటి నుంచి విముక్తి ఏమైనా లభించే అవకాశం ఉంది? ఉన్నది. మాకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మాట ఇచ్చింది, ఈ కేసులన్నీ ఎత్తేస్తామని. ఎన్నికల సమయంలో కూడా దాన్ని హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి కేసులు ఎత్తేస్తామండి. మీకు ఎవరికి ఇవన్నీ రాజకీయ ఆందోళనల క్రమంలో వచ్చిన కేసులు, ఏదో దురుద్దేశపూర్వకంగా ఒక హింసను రెచ్చగొట్టడానికో లేకపోతే ఒక స్వార్థంతోనో చేసినటువంటి ఇది కార్యక్రమాలు కావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులు మేము ఉంచవు, ఎత్తేస్తాము. మాకు దాన్ని సంబంధించినటువంటి ప్రొసీజర్, ఓ పద్ధతి ఉంటుంది కదా, మేము పాటించవలసి ఉంటుంది. మళ్ళీ నిర్ణయం తీసుకొని పటిష్టంగా అమలు చేయలేకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నాక మేము సరే ఇక వాళ్ళ సమయం వాళ్ళు తీసుకుంటారు. ప్రతిరోజు మనం అన్నట్టుగా ఇవాళ కాగితం ప్రభుత్వం జారీ చేయాలన్నా అయ్యే పని కాదు. అవన్నీ పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆ పద్ధతుల ప్రకారం ప్రభుత్వాన్ని చేయనియాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినాం మేము కూడా. జయశంకర్ లాంటి వారి పేరు ఒక జిల్లాకు పెట్టారు, మేము సముచిత గౌరవం ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పుకుంటోంది. సో చాలామంది ఉన్నారు ఇంకా ఉద్యమకారులు, వారందరికీ కూడా సముచితమైన గౌరవం లభించలేదని గతంలో అన్నారు. సో వారందరికీ ఈ దశాబ్ది వేళ అయితే సత్కారం చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. సో ఇది కొనసాగింపుగా ఉంటుందా? ఈ ఆ సముచిత గౌరవం ఏదైతే ఆశిస్తున్నారో అది చేకూరుతుంది అనుకుంటున్నారు? ఇది మొదటి మెట్టండి. ఈసారి మొట్టమొదటిసారి ఆవిర్భావ దినోత్సవాల్లో ప్రజలు ఉద్యమకారులందరికీ ఒక ఆహ్వానం దొరుకుతున్నది. వాళ్ళందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రభుత్వము ఉద్యమకారులు, ఎందుకంటే చాలామంది రకరకాలుగా నష్టపోయినారు, ఆ నష్టపోయినటువంటి ఉద్యమకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి మొదటిది. రెండవది, అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఏదో ఒక మేరకు ప్రభుత్వం వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం కూడా అందించాలి. వాటిని మనం కొంత ఇప్పుడు ప్రభుత్వము రేపు 2 నాడు కాకపోయినా త్వరలో, అతి త్వరలో దాన్ని డిజైన్ చేసుకొని వాటిని ప్రకటించాలి. ఇది మనం ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం, కోరుకుంటాం. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి కళలకు కూడా ఒక పట్టం కట్టాల్సిన సమయం అని చెప్పేసి అంటున్నారు. సో రేపటి దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు ఏమైనా ప్రత్యేకంగా చేపడుతున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే దసరా జరుపుకుంటున్నాం కదా, ఇంకా తర్వాత తెలుగు మహాసభలు జరిపినాం, ఇంకా అంతకంటే ఎక్కువ చేయవలసింది ఏం లేదని అనుకున్నారు. కానీ అట్లా కాదు. భాషా సంస్కృతులను రక్షించుకోవటం అంటే, కాపాడుకోవటం అంటే మొట్టమొదటిగా ఈ ప్రాంత చరిత్రను రికార్డ్ చేయాలి. అది చాలా అవసరం. తర్వాత రెండవది జరగవలసింది ఏంటంటే ఈ ప్రాంత చరిత్రను రికార్డ్ చేయటమే కాదు, ఇక్కడికి ఉండే నుడికారాన్ని కాపాడాలి. ఇక్కడి పదజాలాన్ని కానీ భాషను కానీ ఇక్కడ కాపాడుకోవాలి. దానికి తగ్గట్టుగా నిఘంటువులు తేవాలి. తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. లైబ్రరీలో ఈ పుస్తకాలకు ఆదరణ దొరకాలి, అదొక భాగం. అట్లాగే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక కళారూపాలు ఉన్నాయి, వాటిని అన్వేషించాలి, వాటిని కాపాడాలి. తర్వాత ఇక్కడనే ఉన్న ప్రత్యేకమైనటువంటి కట్టడ నిర్మాణ రీతులు ఉన్నాయి, ఆర్కిటెక్చర్ స్టైల్స్, ఆ నిర్మాణ రీతులను కాపాడాలి. ఈ ప్రాంతానికి ఉండే చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి. ఆ వారసత్వ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు, చారిత్రకమైన ఆనవాళ్ళు, ప్రతీకలను కాపాడుకోవటానికి మ్యూజియంలు పెట్టాలి. ఇట్లాంటివి చాలా చేయవలసి ఉంటాయి. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కృషి ఉండాలి. ఇవన్నీ జరగవలసిన అవసరం ఉన్నది. ఈ చర్చ చూసిన తర్వాత చాలామంది తెలంగాణ యువతలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, ఒక దిక్సూచిలాగా కోదండరామ్ గారు కనిపిస్తారు. సో మీరన్న ఏవైతే చెప్పారో అభివృద్ధి జరగాలి, ఆకాంక్షలు ఫలించాలని ఏవైతే కోరుకుంటున్నారో వీటి కోసం ప్రత్యేక నిధుల అవసరం ఉంటుంది, వీలైతే శాఖ అవసరం ఉంటుంది, సంస్థల ఏర్పాటు కూడా జరగాలి. సో వీటన్నింటి కోసం కూడా కోదండరామ్ గారు ఉన్నారు అన్నంత భరోసా మీ నుంచి కావాలి అంటే ప్రజలకు ఏం చెప్తారు? చేయాలి కదా, అందరం పూనుకొని చేయాలి. జీవితంలో ఓడిపోతాము అట్లాంటి భయాలు మనకు అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం ఆ పని నెత్తికెత్తుకున్న తర్వాత దాన్ని సాధించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయవలసి ఉంటాయి. ఆ ప్రయత్నాలు చేయవలసిన సందర్భంలో ఇవాళ తెలంగాణ నిర్మాణాన్ని మనం సాధించుకోవాల్సినటువంటి సందర్భంలో మనమేమి ఒక ప్రేక్షకుల్లాగా ఉండిపోకూడదు. మనం అందరం తప్పకుండా మన పాత్ర మనం పోషించాలి. అట్లాగని వెంటనే మనం గవర్నమెంట్తో ఒక ఘర్షణ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందరం మనం కోరుకొని తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్ కాబట్టి మాట్లాడుకోవచ్చు, చర్చలు చేసుకోవచ్చు. మనం కూడా రకరకాల ప్రతిపాదనలు రకరకాల వేదికల నుంచి ముందుకు తీసుకుపోవచ్చు, గవర్నమెంట్కు చేరవేయవచ్చు.
ఆ ప్రయత్నాలన్నీ కూడా జరగాలనే మనం ప్రయత్నం చేద్దాం. తెలంగాణ చరిత్రను కూడా పదిలిపరచుకోవాల్సిన అవకాశం ఉందన్నారు. గతంలో ఇప్పటికీ విద్యార్థులకి ఏదైనా చరిత్ర తెలుస్తోంది అంటే కొంత పాఠ్య పుస్తకాల ద్వారా, ప్రత్యేక పుస్తకాల ముద్రణ ద్వారా జరుగుతుంది. సో అలాంటి ప్రయత్నం అంటే పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్రను చేర్చే అవకాశం ఉంటుంది. మొదట అది జరగాలి. అంటే మన భాష పరిరక్షించాలంటే ముందు అక్కడ మనం వాడే భాషను కూడా కొంత మార్చుకోవాలి. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాంత చరిత్ర సంస్కృతులను పరిచయం చేయడానికి పాఠ్యపుస్తకాలు మౌలికంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో సిలబస్ ఉండటం వల్ల తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు చదువుతున్నారు. అది ఒక మంచి పరిణామం. తప్పకుండా అట్లా పాఠ్యపుస్తకాల్లో ఇంకా అవకాశం పెరిగితే ఇంకా కొంత సీరియస్గా ప్రజలకు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి అది కూడా చేయాలి. వీటన్నింటితో పాటు ఇంకొక పని ఏం చేయాలంటే ఈ ప్రాంత రికార్డును, ఉద్యమ చరిత్రను రికార్డు చేయాలి. రికార్డు చేయటానికి ప్రభుత్వమే ఒక కమిటీ వేయాలి. గతంలో తెలంగాణ స్వాతంత్రోద్యమాన్ని రికార్డ్ చేయడానికి అప్పుడు వెల్దుర్తి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో కమిటీ ఉండేది. వాళ్ళు తెలంగాణ స్వాతంత్రోద్యమ చరిత్రను గ్రంథస్థం చేశారు. అట్లానే ఇప్పుడు కూడా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను గ్రంథస్థం చేయడానికి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణను కొనసాగించాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదండరాము గారి పాత్ర అంటే సలహాదారుగా ఉంచుతారని చెప్పి వార్తలు వచ్చాయి, కొన్ని పెద్దల సభకు పంపిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఒక పదవిలో ఉన్నారు. సో ఇంకా ఏమైనా కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం ప్రభుత్వంలో ఉంటుందా? అధికారం పెరుగుతున్న కొద్దీ ప్రజలకు మరి కాస్త సేవ చేయాలని దృక్పథం ఉన్న ప్రొఫెసర్ గారితో మాకేం లబ్ధి చేకూరుతుందని ప్రజలు ఆశిస్తే కనుక వారికి ఏం సమాధానం చెప్తారు? మేము భాగస్వామ్యం కోరుకుంటున్నాం. దాపరికం లేకుండా నేను చాలాసార్లు చెప్పిన, ప్రభుత్వానికి కూడా చెప్పినాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి ఏదన్నా పని చేయటానికి అని. అది అడుగుతున్నాం, చేస్తాం. కానీ అది వచ్చేదాకా కూడా ఎదురు చూసుకుంటే ఏముండం కదా. మనం ఒక పని చేయాలనుకున్నాం కాబట్టి, ఒక మార్పు సాధించాలనుకున్నాం కాబట్టి, ఒక ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ పని మనం రోజు చేస్తూనే ఉంటాం. అదేమో దానికోసం ఇవన్నీ షరతులుగా చూడట్లేదు. అవి జరిగినా జరగకపోయినా ఈ పని మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. గతంలో చేసిన భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా సార్ ఇప్పుడు దశాబ్ది వేళ టీఎస్ను టీజీగా మార్చే విషయంలో, రాష్ట్ర గేయం విషయంలో వీటన్నిటి మీద అనేక రకాల చర్చ నడుస్తోంది. సో మీరు ఒక ఉద్యమకారుడిగా వచ్చారు, కళాకారులతో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది కనుక తెలంగాణ రాష్ట్రానికి ఇవి అవసరమా కాదా, ఇప్పుడు ఈ మార్పులు చేపట్టాల్సిన అవసరం ఏముంది అంటే కనుక ఏం చెప్తారు? ఇప్పుడు ఇదన్నీ కూడా ప్రతిదీ మార్పు చేస్తున్నారంటేనే వెంటనే ఒక రాజకీయ అవసరం ఉందేమో అని రాజకీయ కోణం నుంచి చూడవలసిన అవసరం ఏం లేదు. చాలా కీలకమైందంటే టీజీ అనేది తెలంగాణ నాలుకల మీద ఆడినటువంటి పేరే. అది వాస్తవానికి టీఎస్ అని గవర్నమెంటు నామకరణాన్ని నిర్ణయం చేసుకున్నప్పుడు తెలంగాణకు అబ్రివేషన్గా అది ఎవరం కూడా మెచ్చినటువంటిది ఏం కాదు. అలవాటైన పేరు కదా టీజీ అని, సులువుగా ఉపయోగించుకోవచ్చు కదా. ప్రజలు ఉద్యమంలో ఈ ప్రతిపాదన అప్పుడు రాలేదా, ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు? ఎవరికి చెప్పాలి? పేపర్ల ద్వారా చెప్పినాం అంతే. ఇంత తొందరపడి చేయవలసింది లేదు. కొంత సంప్రదింపులు జరిగితే బాగుండేదని అనుకున్నాం. ఆ మాట చెప్పుకొని ఊరుకున్నాం. అదేవిధంగా అప్పుడు ప్రభుత్వం కూడా ఎంబ్లం లోగో తయారు చేసేటప్పుడు కొంత తొందరపడిందని. అన్ని చారిత్రక చిహ్నాలను తెచ్చి ఒక దగ్గర కుప్పబోసి ఇదే తెలంగాణ చిహ్నము అని అంటే అది కొంత నచ్చలేదు. నాకు నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు. కొంత చర్చ చేసి అందరూ అభిప్రాయాలు తీసుకొని దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి ఉండాల్సింది అని చెప్పి అనుకున్నాం కానీ అది కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రధానమైన లోపం ఏంటంటే ఆ చిత్రంలో ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన సంస్కృతి ప్రతిబింబించట్లేదు. ఇక్కడ వాళ్ళ జీవన శైలి వ్యక్తం కావట్లేదు. ప్రజలు వ్యక్తం కావాలి కదా, ఎంబ్లంలో ప్రజలు వ్యక్తం కావాలి. ప్రజలు యొక్క ఈ ప్రాంతం ఉండే ప్రత్యేకత అనేది, ఇక్కడి ప్రజల యొక్క ప్రత్యేకత అనేది దాంట్లో కనబడాలి కదా. అది లేదు. కేవలం ఇక్కడి చరిత్ర మాత్రమే కాదు, ఇక్కడికి ఉండే భౌగోళికమైన పరిస్థితులు మాత్రమే కాదు, ఇక్కడి చారిత్రక ఒక సంపద మాత్రమే కాదు, ఈ ప్రజల జీవన విధానం అన్నిటికంటే మించి బలంగా వ్యక్తం చేసే విధంగా మనకు ఎంబ్లం అనేది ఉండాలి. అట్లా చేయలేకపోయింది. సో ఇప్పుడు తీసుకున్నారా మేధావుల అభిప్రాయాలు తీసుకుంటున్నారా? ఏదో కేవలము కేసీఆర్ మీద కోపంతో జరుగుతున్నది అనుకుంటే కూడా పొరపాటు. ఒక మార్పుకు అవసరమైతే ఉంది. ఆ మార్పు
గతంలో చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకూడదనే మేము అందరం చెప్తా ఉన్నాం. అందరం కలిసి జాగ్రత్తగా చర్చ చేసి ఒక విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం చేస్తాము. అట్లా విస్తృత ఏకాభిప్రాయం ద్వారానే ఒక ప్రత్యామ్నాయాన్ని మనం తయారు చేసుకుంటాం. దాంట్లో ఏం అనుమానం అవసరం లేదు. అది మనం ఇక్కడ నేను ప్రధానంగా నొక్కి చెప్పదలుచుకున్నటువంటి విషయం. అట్లాగే ప్రతి దగ్గర ఇప్పుడు జాతీయ గీతం అనేది లేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసినప్పుడు కూడా రకరకాల అభిప్రాయాలు ముందుకు వచ్చినాయి. ఇప్పుడు అన్నింటినీ కాదని దానికి ఒక దేవతామూర్తి రూపం ఇవ్వాలి, ఇస్తేనే ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ గారు భావించారు. ఇవాళ ఏమంటే మన ప్రాంతానికి మనం తల్లిగా ఒక ప్రతీకను తయారు చేసుకుంటే అది ప్రజలను ప్రతిబింబించే విధంగా ఉండాలి కదా అనేది. దానివల్ల కొన్ని మార్పులు చేర్పులు అవసరం అవుతున్నాయనేది ప్రభుత్వానికి కలుగుతున్న అభిప్రాయం. నేను అనుకోవటం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న ఆలోచన బాగానే ఉంది. ఎవరైనా తమకు ఇది మీరు చెప్తున్న ఆలోచనను వ్యక్తీకరించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పదలుచుకుంటే తమకున్న అభిప్రాయాలను చెప్పవచ్చు. నిర్భీతిగా ప్రభుత్వానికి చేరవేస్తే లిఖితపూర్వకంగా కానీ కలిసి కానీ చెప్పగలిగితే ఏదో ఒక స్థాయిలో చెప్పగలిగితే తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రాంతానికి ఉపయోగపడుతుంది కదా. ఆ పని చేయవలసే ఉంటుంది ప్రతి ఒక్కరం కూడా. సో కొత్తగా మరి రూపకల్పన జరుగుతోంది, అందేశ్రీ గారి పాటకు పట్టం కట్టబోతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మరి మీరన్నట్టుగా ఈ అభిప్రాయ సేకరణ లేకపోతే చెప్పుకునే అవకాశం ఏమైనా కల్పిస్తున్నారా? ఉండాలి కదా, ఉండాలి, ఉంటుంది కూడా. లేకుండా ఎందుకు చేస్తుంది ఏ ప్రభుత్వం? దానికోసం పోర్టల్ తప్పు చేసి జరిగింది, ఇప్పుడు కూడా అదే తప్పు పునరావృతం చేస్తారని నేను అనుకోవటం లేదు. దాన్ని తిరస్కరించిన వాళ్ళం కాబట్టి ప్రత్యామ్నాయం ఏదైనా తయారు చేసేటప్పుడు కొంత విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం. ఒక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు మార్చనే వద్దు, అది పవిత్రంగా ఉంది అని అనుకుంటే నేను అంగీకరించడానికి సిద్ధంగా లేను. అప్పుడు చర్చ జరగలేదు. అవకాశం ఉంటే అప్పుడే ఇవన్నీ కూడా సూచనలు చేసేవాళ్ళం. అది మార్పు తీసుకొచ్చాక క్రిటిసైజ్ చేసే కన్నా ముందు ఒపీనియన్ అని తీసుకోవడం సరైన విషయం మీరు చెప్పినట్టు. ఇప్పుడు అవకాశం ఉందని అడుగుతున్నాను. ఇప్పుడు ఉండాలనే కోరుకుంటాను, దానికి ఉండాలని చెప్తున్నాం, కోరుకుంటున్నాం, బలంగా కోరుకుంటాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కనుక జూన్ 2వ తేదీలో రేపే చేయాలని ఏం లేదు. ఇంకో కొద్ది రోజులు అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు. సందర్భం వస్తుంది కదా, సెప్టెంబర్ 17 ఉంది, ఇంకా చాలా ఒకేషన్స్ ఉన్నాయి. ఏదో ఒక సందర్భాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కానీ విస్తృత ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం తప్పకుండా జరగాలి, జరుగుతుందనే నేను బలంగా విశ్వసిస్తాను. సో మీ ద్వారా ఒక హోప్ అయితే పంపించారు ప్రజల్లోకి. ఈ దశాబ్ది వేళ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఏదైనా ప్రత్యేక హామీయో లేకపోతే తెలంగాణ ఏవైతే ఇప్పుడు సమస్యలు తెర మీద తీసుకొచ్చామో ఇంత చర్చలో భాగంగా వీటికి సంబంధించి ఒక నమ్మకమైన హామీ అనేది సభ ద్వారా ఏమైనా ఆశించవచ్చా ముఖ్యమంత్రి గారి నుంచి? చూద్దాం. నేను కూడా ఇంకా విపులంగా మాట్లాడలేదు. కొంత నమ్మకం అయితే ఉంది. మనం అనుకున్న విధంగా ఒక మార్పుకు ఈ ప్రభుత్వం పూనుకున్నది. ఒక మంచి ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. కాబట్టి నాకు కూడా ఒక నమ్మకం ఉంది, జరుగుతాయి. మనం అనుకున్నవి కొన్ని అయినా వస్తాయి అనేది, కొన్ని ప్రకటనలైనా మనకు వస్తాయనేటువంటి ఒక ఆశ, ఇవన్నీ ఉన్నాయి, సహజంగానే ఉంటాయి కదా. సో దశాబ్ది వేళ చాలా అంశాలు తెర మీద తీసుకొచ్చారు. సో మీ కృషి కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ ఏమైనా ఈ ప్రభుత్వం ద్వారా కూడా మీరు సాధించలేకపోయిన రోజున ప్రజల ముందు మీకే ఫస్ట్ క్వశ్చన్ కూడా ఎదురవుతుంది. సో ఈ దశాబ్ది వేళ ప్రజలకు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కనుక ఒక చక్కని సందేశం. తప్పనిసరిగా ఈ దశాబ్ది వేళ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రం మనందరి త్యాగాల పునాదుల మీద, పిల్లల బలిదానాల ఫలితంగా ఏర్పడినటువంటిది. ఇట్లాంటి త్యాగాలతో నిర్మించుకున్నటువంటి రాష్ట్రం మనందరి రాష్ట్రమే. మనం ఎంత మన శ్రమ వృధా కానియొద్దు. ఈ రాష్ట్రం నిజంగా మనం కోరుకున్నట్టుగా ఒక ప్రజాస్వామికమైన రాష్ట్రంగా ఫలితాలు అందరికీ దక్కే పరిస్థితిని మనం తీసుకురావటానికి మన అందరం సమిష్టిగా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నము తప్పకుండా నెరవేరుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. ఇంతవరకు తెలంగాణ తెచ్చుకున్నాం, నిరంకుశ పాలనను అంతమొందించగలిగినాం. మనం కోరుకున్నటువంటి ఒక పాలన కూడా మనం సాధించుకోగలం. దానికోసం కృషి చేద్దాం, అందరం ఉమ్మడిగా ప్రయత్నం చేద్దామని నేను చెప్పదలిచిన చాలా అద్భుతమైన సన్నివేశం ఇది. మామూలుగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు ఇది. అత్యంత శక్తివంతమైనటువంటి ఒక సామాజికమైనటువంటి గుంపుతో కొట్లాడి తీసుకొచ్చుకోగలిగినది. అది కూడా అత్యంత సాధారణమైనటువంటి ప్రజలుగా మనం సాధించుకున్నటువంటి విజయం ఇది. కాబట్టి మనం ఒక ఆత్మస్థైర్యంతో
ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరం సంఘటితంగా ప్రయత్నం చేద్దామని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ సార్. దశాబ్ది వేళ మీరు మరొకసారి మీ ఆకాంక్షలను తెర మీద తీసుకొచ్చారు. ఇప్పటి ప్రజాపాలనలో అయినా అవి సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సమయాన్ని వెచ్చించినందుకు. ఇది మరొకసారి ప్రొఫెసర్ కోదండరామ్ గారు తన మనోగతాన్ని తెలియజేశారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏవైతే ఆకాంక్షలు నెరవేరలేదో అవన్నీ నెరవేరుస్తామని చెప్తున్నారు. ప్రజాపాలనలో సన్నిహిత ప్రభుత్వం ఉంది, భాగస్వామ్యం అవుతాం, సూచనలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన సముచిత గౌరవం, ఉద్యమకారులకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి జరిపే దిశగా కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. సో ఆయన కోరికలన్నీ నెరవేరాలి. ఒక దిక్సూచిగా ముందుండి కోదండరామ్ గారు వెళ్తున్నారు కనుక మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. మరొకసారి దశాబ్ది ఉత్సవాల వేళ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.